హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తెలగపిండి కందిపప్పు కూర. ఈ కూర తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దామో మరి. తెలగపిండి 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు 10, తాలింపు కోసం 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, కరివేపాకు 2 రెమ్మలు, 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, చక్కెర 1 టేబుల్ స్పూన్. తెలగపిండి కందిపప్పు కూర ఎలా తయారు చేయాలో చూసేద్దామో మరి. కందిపప్పు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత ఈ కందిపప్పు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఇలా ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, సాల్ట్, వెల్లుల్లి రేఖలు, చక్కెర వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత కప్పు తెలగపిండికి 3 కప్పులు వాటర్ వేసుకుని ఒకసారి కలిపి ఈ ఉడుకుతున్న పప్పులో వేసుకోవాలి. తెలగపిండి ఇలా వాటర్లో కలిపి వేసుకోవటం వల్ల తెలగపిండిలో ఇసుక ఏమైనా ఉంటే కిందకి దిగిపోతుంది. ఇప్పుడు ఈ తెలగపిండి వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ తెలగపిండి నువ్వుల నుండి నూనె తీసిన తర్వాత మిగిలిన రొద్దుని తెలగపిండి అంటారు. ఈ తెలగపిండి కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిల్ దగ్గర, కిరాణా షాపుల్లోనూ, అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఈ కూర 5-10 నిమిషాల్లో దగ్గర పడిపోతుంది. వాటర్ అంతా ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపు కోసం వేరే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి ఆవాలు చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. ఇలా ఆవాలు చిట్పట్లాడుతున్నప్పుడు ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న కూర వేసి ఒక 2 నిమిషాలు ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల కొద్దిగా ఉన్న తడున్నా ఎగిరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తెలగపిండి కందిపప్పు కూర రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.